ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం రైల్వే బెస్ట్ బుక్స్ చూద్దాం. సో అందులో భాగంగా ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ చూద్దాం. సో అర్థమెటిక్ అనేది నేను తెలుగు మీడియంలో చెప్తాను, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో బెస్ట్ బుక్స్ చెప్తాను. సో అంతకన్నా ముందు ఏంటంటే, మీరు నార్మల్గా ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే ఆన్లైన్ ప్రిపేర్ అవుతున్నా, లేదంటే ఆఫ్లైన్లో ఏదైనా కోచింగ్ తీసుకుంటున్నా, మీరు చదివే బుక్స్నే చదవండి రిపీటెడ్గా. మళ్ళీ కొత్త బుక్స్ చదవకండి, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా మీకు రివిజన్ చేయడానికి కూడా టైం వేస్ట్ అవుతుంది. సో అందుకనే నేను చెప్పే బుక్స్ ఏంటంటే, ఇప్పుడు సెల్ఫ్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొరకు ఈ బుక్స్ చెప్పడం జరుగుతుంది. సో అందులో ఫస్ట్ భాగంగా మనం ఫస్ట్ అర్థమెటిక్ చూద్దాం. సో అర్థమెటిక్ తెలుగు మీడియం బుక్స్ చెప్తా ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ అంటే నార్మల్గా ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ చదవండి, సరిపోతుంది. సో ఆర్ఎస్ అగర్వాల్, ఒకవేళ ఇన్ కేస్ మీకు ఆర్ఎస్ అగర్వాల్లో సొల్యూషన్స్ పెద్దగా ఉన్నాయి, నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటే, సో మీరు పుప్పాల శివ సార్ బుక్ తీసుకొని సరిపోతుంది. సో ఇందులో బిట్ టు బిట్ క్వశ్చన్స్ ఉంటాయి, మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను బుక్స్. సో మీరు ఎక్కడైనా అంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్లో దొరికితే మీకు ఏ బుక్ స్టాల్ అయినా దొరికితే అక్కడ నుంచి తీసుకోవచ్చు. సో పుప్పాల శివాజీ బిట్ టు బిట్ బుక్ తీసుకోండి. సో నాకు ఇది కూడా సరిపోతలేదని అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి సిద్ధు సార్ బుక్ తీసుకోండి. సిద్ధు సార్ బుక్ లేదనుకుంటే మహేందర్ అగర్వాల్ సార్ బుక్ కూడా బాగానే ఉంటుంది, నేను చూసిన బాగానే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి కేఎన్ఆర్ లాజిక్స్. ఈ 5 బుక్లలో ఏదైనా ఒక బుక్ మాత్రమే తీసుకోండి, అన్నీ తీసుకొని కన్ఫ్యూజ్ కాకండి. మీకు ఏదైతే అంటే అర్థమయ్యే విధంగా ఉందో ఆ బుక్ తీసుకొని చదవండి, సరిపోతుంది. సో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం చూస్తే, సో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు సో ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి కిరణ్ ప్రకాశన్ బుక్. ఇది బాగుంటుంది. ఎస్ఎస్సి కిరణ్ ప్రకాశన్ బుక్ బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో అన్ని క్వశ్చన్స్ మనకు కవర్ అవుతాయి కాబట్టి, అన్ని మోడల్స్ కవర్ అవుతాయి కాబట్టి సరిపోతుంది ఈ బుక్. సో ఇన్ కేస్ ఎస్ఎస్ కిరణ్ ప్రకాశన్ బుక్ చదవలేమనుకుంటే, సో నెక్స్ట్ వచ్చేసి అరియంత్ బుక్ ఒకటి బాగుంటుంది, మీకు స్క్రీన్ మీద వేస్తా. అరియంత్ బుక్ కూడా బాగుంటుంది, ఆ బుక్ చదవండి. సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో రీజనింగ్ వచ్చేసి తెలుగు మీడియంలో, సో మీకు స్క్రీన్ మీద వేస్తా చూడండి. సో ఫస్ట్ బుక్ వచ్చేసి తెలుగు మీడియం అయితే పుప్పాల శివాజీ. ఇది చాలామంది తెలిసే ఉంటుంది. పుప్పాల శివాజీ బుక్ అనేది రీజనింగ్ సూపర్, అంటే బాగుంటుంది, అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. ఈ బుక్ తీసుకోండి. సో నేను చెప్పే బుక్స్లో ఏదైనా ఒక బుక్ మాత్రం తీసుకొని ప్రిపేర్ కాండి. 2-3 బుక్స్ తీసుకొని చదివితే మీకు అర్థం కాదు, సగం అర్థమవుతుంది. సో కాబట్టి ఏదైనా ఒక బుక్ తీసుకోండి. సో సెకండ్ బుక్ వచ్చేసి మాకు పుప్పాల శివాజీ బుక్ అర్థం కావట్లేదని ఎవరైనా అనుకుంటే, సో నెక్స్ట్ వచ్చేసి సిద్ధు సార్ బుక్ కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. లేటెస్ట్ బుక్స్ తీసుకోండి, ఇవి తెలుగు మీడియం బుక్స్. సో నేను ఎందుకు 2-3 బుక్స్ చెప్తున్నానంటే, కొన్ని బుక్స్ అర్థమైతే కొంతమంది అర్థం కావు కొన్ని బుక్స్. సో అందుకనే 2-3 బుక్స్ చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు రీజనింగ్ బుక్ ఇంగ్లీష్ మీడియంలో చూస్తే, సో ఇంగ్లీష్ మీడియంలో రీజనింగ్ బుక్ చూస్తే ఫస్ట్ వచ్చేసి నార్మల్గా ఎస్ఎస్సి కిరణ్ ప్రకాశన్ బుక్ తీసుకుంటారు చాలామంది, చదవండి, అదైనా బాగానే ఉంటుంది. లేదంటే నెక్స్ట్ వచ్చేసి నేను ఈ మధ్యకాలంలో చూసిన బెస్ట్ బుక్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అని ఒక బుక్ ఉంటుంది, మీకు స్క్రీన్ మీద వేస్తా. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అని. సో ఇది అరియంత్ వాళ్ళది, బాగుంటుంది బుక్, ఆ బుక్ తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్కు సో తెలుగు మీడియం విద్యార్థులు ఫస్ట్ వచ్చేసి ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ తీసుకోండి, బాగుంటుంది. సో లేదనుకుంటే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనకు ఎంసీ రెడ్డి పబ్లికేషన్ది ఏంటిది సిహెచ్ మోహన్ సార్ బుక్ కూడా బాగుంది, నేను చూశాను రీసెంట్గా. సిహెచ్ మోహన్ సార్ కూడా బాగుంటుంది బుక్, ఈ బుక్ అనేది తీసుకోండి. ఏదైనా ఒక బుక్ తీసుకొని సరిపోతుంది. సో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అయితే లూసెంట్ తీసుకొని సరిపోతుంది. లూసెంట్ మించిన బుక్ ఇంగ్లీష్లో ఉండదు, లూసెంట్ బుక్ తీసుకొని సరిపోతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ తెలుగు మీడియం విద్యార్థులు జీకే జనరల్ నాలెడ్జ్కు సో ఐటెక్ విజయరాసం చదవండి, సరిపోదు. చాలామంది ఐటెక్ విజయరాసం సరిపోదు, ఇంకా వేరే అన్నీ చదవాలంటే మనకు టైం, ఎందుకంటే రైల్వేలో ఎక్కువ మార్క్స్ రావు, అంటే 20-25 అట్లా 30 అట్లా మార్క్స్ ఎక్కువ రావు కాబట్టి మనకి ఐటెక్ విజయరాసం చదివితే సరిపోతుంది. సో ఐటెక్ విజయరాసం మాకు సరిపోదని అనుకుంటే జీపీకే పబ్లికేషన్ బుక్ కూడా ఒకటి ఉంటుంది, ఆ బుక్ అని చదవండి. ఏదైనా ఒక బుక్ చదవండి, సరిపోతుంది. సో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అయితే సో
లూసెంట్ బుక్కే చదవండి, బాగుంటుంది. లూసెంట్ బుక్ చాలా బాగుంటుంది. రైల్వేలకు ఎస్పెషల్లీ రైల్వే అంటే ఎగ్జామ్స్కు లూసెంట్ బుక్స్ నుంచి కంపల్సరీ అంటే గన్ షాట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా ప్రీవియస్ పేపర్ చూస్తే తెలుస్తుంది. లూసెంట్ బుక్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఈ బుక్స్ చదవండి. సో ఈ బుక్స్తో పాటు ఈ బుక్స్ ఒకవేళ మీరు మొత్తం కంప్లీట్ అయితే మార్క్ టెస్ట్లు కంపల్సరీ రాయాలి. మార్క్ టెస్ట్లు రాస్తేనే మనకు రైల్వే జాబ్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మార్క్ టెస్ట్ రాయాలి. సో మీకు మార్క్ టెస్ట్ కోసం తెలుగు మీడియంలో విజేత కాంపిటీషన్స్ ఉంటాయి. ఆ బుక్ తీసుకోండి. విజేత కాంపిటీషన్ బుక్ బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అదే ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే ఇంగ్లీష్ మీడియంలో మీకు అడ్డా 24/7 అదేవిధంగా టెస్ట్ ఇంకా చాలా ఉంటాయి ఆన్లైన్లో ప్లాట్ఫామ్లో. మీరు అందులో ఏదైనా ఒకటి తీసుకొని సరిపోతుంది. ఫస్ట్ అయితే మీరు ఇదంతా సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇవి టెస్ట్ రీజనింగ్ ఇవన్నీ అంటే మన టెస్టులు మార్క్ టెస్టులు ఇస్తా అంటే మనకు అర్థమైపోతుంది. సో కాబట్టి ఫస్ట్ అయితే ఈ బుక్స్ తీసుకొని చదవండి. సో సరిపోతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్. బాయ్ ఫ్రెండ్స్.